కేవలం 11 వయసులో పెళ్లి, 17 వయసులో దారుణమైన గ్యాంగ్ రేప్. ఒక సాధారణ మహిళ సమాజంపై రివెంజ్ తీర్చుకొని గ్యాంగ్ లీడర్గా ఎలా మారిందో తెలుసా? ఆమె పేరే ఫూలన్ దేవి. చిన్న వయసులోనే భర్త చేతిలో నరకం చూసి పుట్టింటికి వస్తే కన్నవాళ్లే గెంతేశారు. ఆశ్రమం లేని పరిస్థితిలో ఒక దొంగల ముఠాలో చేరింది. అయితే ఒక గ్యాంగ్ వార్ సమయంలో ఉన్నత కులానికి చెందిన కొందరు మృగాలు ఆమెను బంధించి 3 వారాల పాటు వరుసగా అత్యాచారం చేశారు. అక్కడితో ఆమె కథ అయిపోలేదు. రివెంజ్ మొదలైంది. ఒక మహిళగా ఆ అవమానాన్ని తట్టుకొని ఒక ముఠాకి తానే లీడర్ అయింది. తనపై అత్యాచారం చేసిన 21 మందిని వెతికి పట్టుకొని ఒకే లైన్లో నిలబెట్టి గుండెల్లోకి బుల్లెట్లు దించి చంపేసింది. ఆ తర్వాత ఆమె ఒక పవర్ఫుల్ దొంగల ముఠాకి క్వీన్ అయింది. ధనవంతులని, ఉన్నత కులాల గ్రామాల్ని దోచుకొని ఆ డబ్బులని పేద ప్రజలకు పంచేది. అందుకే మిలియన్ల మంది పేద ప్రజలు ఆమెను దేవుళ్లా చూస్తారు. పోలీసులు ఏళ్ల తరబడి వెతికినా ఆమె దొరకలేదు. చివరికి 1983లో తన సొంత కండిషన్ల మీద 8,000 మంది ప్రజల ముందే తుపాకీ కిందన పెట్టి లొంగిపోయింది. 11 ఏళ్లు జైల్లో ఉండి బయటికి వచ్చి ఏకంగా పార్లమెంట్ మెంబర్ అయింది. 2001 జూలై 25న ఢిల్లీలోని ఆమె సొంత ఇంటి వద్దే షేర్ సింగ్ రాణా అనే వ్యక్తి ఆమెను కాల్చి చంపేశారు. నిజానికి కష్టాలనేవి ప్రతి ఒక్కరి లైఫ్లోని ఉంటాయి. మనలో చాలామంది మనకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతూ వెనకడుగు వేస్తుంటాం. కానీ ఆ కష్టానికే భయపడి ఉండిపోతే ఈరోజు ఫూలన్ దేవి స్టోరీ ఉండేది కాదు. అందుకే సమస్యలు ఎంత పెద్దవైనా ఎదురెళ్ళి నిలబడాలే కానీ ఎప్పుడూ లొంగిపోకూడదని ఆమె లైఫ్ స్టోరీ మనకు నేర్పిస్తుంది.